హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఓకేనా? మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అలాగే టారో కోర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్కే కాంటాక్ట్ చేయొచ్చు, డీటెయిల్స్ కనుక్కోవచ్చు. నేను ప్రతి వీడియోలో ఈ మాట చెప్తూనే ఉన్నాను. అయినా సరే ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి, ఏ నెంబర్కి మెసేజ్ చేయాలి అని అడుగుతుంటే నేను ఏం చెప్పాలండి మీకు? కమెంట్స్లలో పెడుతున్నారు. వీడియో స్టార్టింగ్ నుంచి వినరా? ప్రతి వీడియోలో మొత్తుకుంటున్నాను కదా. ఇట్లాంటి సిల్లీ క్వశ్చన్స్ మాత్రం అడగకండి, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదే నెంబర్కి మీరు నన్ను డీటెయిల్స్ కోసం అడగాల్సింది. ఇదే నెంబర్కి ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను. అది ఓన్లీ ఫోన్పే పర్పస్ మాత్రమే, దానికి కాల్స్ చేయొద్దు, ఓకేనా? ఆ నెంబర్ నా దగ్గర ఉండదు, కాల్స్ చేయొద్దు. అది ఓన్లీ ఫర్ ఫోన్పే పర్పస్ ఓన్లీ. క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ఓకేనా? రైట్, క్లియర్ చేసేసాను. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? రైట్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయండి అక్క అని చాలామంది అడుగుతున్నారు. చేస్తానమ్మా. కొంచెం అదేంటంటే చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఎక్కువ ఎనర్జీస్ని స్పెండ్ చేసి చేయాలి అది. సో నా వరకు నాకు మాత్రం నేను చెప్తున్నాను. సో నాకు అలాంటి ఎప్పుడూ హరీబరీగా అట్లా ఉంటుంది. సో దాని మూలాన నేను అది చెయ్యాలి. క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అంటే చాలా రిలాక్స్డ్గా చేయాలి నా ఉద్దేశం. సో అందువల్ల నాకెప్పుడు అది చెయ్యాలి అనే సంకల్పం వస్తుందో, ఆలోచన వస్తుందో, నేను ఆ రోజే చేస్తాను, ఓకేనా? ఏదో మొక్కుబడిగా చేసుకుంటూ పోవడం నా వల్ల కాదు. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు నిన్ననే కదా అమావాస్య కంప్లీట్ అయింది. సో ఈ అమావాస్య తర్వాత, ఈ అమావాస్య నుండి మీ పర్సన్ ఎనర్జీస్లో చాలా మార్పులు ఏదో వచ్చినట్టు నాకు ఇంట్యూషన్కి, మెడిటేషన్లో తెలుస్తూ ఉంది. అసలు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను కూడా. సో మీకు అది చెప్పాలి అనుకుంటున్నాను. మనకిప్పుడు దీంట్లో ఏమొస్తుందో రీడింగ్లో చూద్దాము. మీ పార్ట్నర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ పార్ట్నర్ ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? అండ్ కమెంట్స్లలో సమ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, అడుగుతున్నారు ఈ వీడియోసు ఎప్పటి నుంచి మాకు అప్లికబుల్ అవుతాయి, ఎంతకాలం వరకు అప్లికబుల్ అవుతాయి అని అడుగుతున్నారు. ఎప్పటి నుంచి కాదు, మీరు ఈ వీడియో ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో, ఏ వీడియో అయినా మన ఛానల్లో చేసిన ఫస్ట్ వీడియో నుంచి టిల్ ఈ రోజు దాకా కూడా ఏ వీడియో అయినా మీ ముందుకు ఎప్పటికి వస్తుందో అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. అండ్ మీరు 2 సంవత్సరాల తర్వాత చూసినా, 2 నెలల తర్వాత చూసినా, మీ సిచ్యువేషన్ ఏముందో దానికి సంబంధించి మన ఛానల్లో ఈ వీడియోస్ ఏమున్నాయో ఆ వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత అది మీకు ఆ రోజు నుంచి ఆల్రెడీ చూసిన వీడియో అయినా సరే అప్పటి నుంచి మళ్ళీ అప్లికబుల్ అవుతుంది మీ సిచ్యువేషన్కి తగ్గట్టు. ఎందుకు అనంటే మనం చేసే అన్నీ కూడా టైమ్లెస్ రీడింగ్స్. సో దీనికి టైం బౌండింగ్ ఏమి ఉండదు. ఎనర్జీస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీస్తో నింపి టైమ్లెస్ వీడియోసే చేస్తుంటాను నేను. అన్నీ కూడా అవే చేస్తాను. ఎందుకనంటే ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళు, 1 సంవత్సరం క్రితం వీడియో చూసిన వాళ్ళు కూడా వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ వీడియో వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చినా, లేకపోతే మన ఛానల్లోకి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్లో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని వినాలి అనుకుంటున్నప్పుడు, చూడాలనుకుంటున్నప్పుడు, అది వాంటెడ్లీ మీకు ప్రేరేపణ కలుగుతున్నప్పుడు అది చూడమని యూనివర్స్ మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. సో ఆ వీడియో ఓపెన్ చేసి దాంట్లో ఏం చెప్పున్నానో అది గైడెన్స్ ఫాలో అవ్వండి. మీ సిచ్యువేషన్కి అది సెట్ అవుతుంది. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆల్రెడీ 1 year క్రితం చూసిన వాళ్ళైనా రేపు ఇంకొక 4 నెలల ముందు తర్వాత చూడబోతున్నా ఇదే మన వీడియోస్ అన్నీ కూడా టైమ్లెస్ వీడియోసు. క్లియర్ చేశాను అనుకుంటున్నాను.
మీ పార్ట్నర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఈ అమావాస్య తర్వాత, ఈ అమావాస్య నుండి వాళ్ళ ఎనర్జీస్లో ఏమైనా షిఫ్ట్ వచ్చిందా, మేజర్ చేంజెస్ ఏమైనా వచ్చినాయా, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ప్లీజ్ గైడ్ మీ. ఫస్ట్ కార్డే 3 ఆఫ్ సోర్ట్స్. మార్నింగ్ ఎనర్జీస్లో కూడా నాకు ఈరోజు 3 ఆఫ్ సోర్ట్స్ వచ్చింది. ఒక పక్క మీరు మీ లైఫ్ని నిలబెట్టుకోవడం, మీ ఫ్యామిలీని నిలబెట్టుకోవడం, కెరీర్ పరంగా డెవలప్ అవ్వడానికి 3 ఆఫ్ సోర్ట్స్లో ఉంటే, మీ పార్ట్నరు మీ గురించి ఆలోచిస్తూ 3 ఆఫ్ సోర్ట్స్లో ఉన్నారు. అంటే మనసు ముక్కలైపోయింది అంటారు కదా, మనసు బాధతో. అదే చెప్తున్నాను కదా, నైట్ ఆఫ్ కప్స్ మీ మీద ప్రేమతో చెప్తాను. ద హెరోఫాంట్, అది సంగతి. నైట్ ఆఫ్ సోర్ట్స్, నైట్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి. 5 ఆఫ్ సోర్ట్స్, ఏస్ ఆఫ్ సోర్ట్స్, ఆలోచన మెంటల్. క్వీన్ ఆఫ్ సోర్ట్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వెరీ గుడ్, 3 ఆఫ్ పెంటికల్స్. వెరీ గుడ్ మా, గుడ్ ఎనర్జీస్, నైస్. సరే, వై ఈజ్ 3 ఆఫ్ సోర్ట్స్? ఎందుకు ఇక్కడ ఫస్ట్ రాసులు మర్చిపోతాను కదా, అందుకని చెప్పేస్తాను. కర్కాటక, వృశ్చిక, మీన రాసులు, మిథున, తుల, కుంభరాశులు, వృషభ, కన్య, మకర రాశులు, అండ్ మేష, తుల, కుంభరాశులు. ఇక్కడ ఎక్కువ ప్రామినెంట్గా వచ్చిన ఎనర్జీ ఏంటంటే, అన్ని రాశులు వచ్చినాయి, బట్ ఎక్కువగా మేజర్గా వచ్చింది మిథున, తుల, కుంభరాశులు. ఓకేనా, రైట్. ఇక్కడ మీ పార్ట్నరు బీభత్సమైన ఆలోచనలు, మెంటల్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడూ రాని తలనొప్పి కూడా వచ్చేస్తూ ఉంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దిగులు ఒక పక్క. ఎందుకు దిగులు? మీకు ఆఫర్ చెయ్యాలి, మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి, బట్ నో వే, ఇక్కడ దారి లేదు, పోపో అంటున్నారు మీరు ఈ ఎనర్జీస్లో ఉండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, చాలా అట్రాక్టివ్గా, చాలా అందంగా, మీరు మామూలుగా లేరు. ఎలా అంటే మీ చాలా చెరిష్మాటిక్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా అందమైన హ్యాపీ మూడ్లో ఉన్న ఫొటోసో, వీడియోసో మీరు తన దాకా వెళ్ళేలాగా మీరు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మీ వైపు నుంచి. అంటే స్టేటస్లోనో సమ్వేర్ మీరు మీ ఎనర్జీస్ని తనకు తెలిపేలాగా, మీ హ్యాపీ ఎనర్జీస్ని తనకి తెలిసేలాగా మీరు మీ బిహేవియర్ ఉంచుతున్నారు. నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నా ఎనర్జీస్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు అని అలా చూపిస్తున్నారు తనకి. మీ పాజిటివ్ ఆరాకి, మీ ఎనర్జీస్కి, మీ సెల్ఫ్ లవ్కి తనని పట్టించుకోకుండా మీ ఫ్యామిలీతో మీరు చాలా ఎంజాయ్ చేస్తున్న ఫొటోసో, వీడియోసో అప్లోడ్ చేస్తున్నారు. లేదా మీ ఫ్రెండ్స్ తోటి అసలు తన ధ్యాసే మీకు లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు, అక్కడ పోర్ట్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది. సో
తను చాలా అంటే చాలా అసలు మీరు తనని పట్టించుకోవట్లేదు. అసలు తన మీద మీకు ధ్యాసే లేదు. ఐ డోంట్ కేర్ అంటున్నట్టు మీ బిహేవియర్ ఉంటుంది. దాని మూలాన తను మేబీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూనో, లేపోతే జస్ట్ ఫోన్ చేయకపోయినా జస్ట్ మెసేజ్‌లో అయినా సరే జస్ట్ హింట్స్ ఇస్తూనో, సింబల్స్ పంపిస్తూనో సంథింగ్ జరుగుతున్నాయి. బట్ మీరు ఐ డోంట్ కేర్ అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. దేనికి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా హ్యాపీ మూడ్‌లో ఎంజాయ్ చక్కగా డాన్స్ చేస్తూ, చక్కగా పాటలు పాడుతూ, చక్కగా ఫ్రెండ్స్‌తో గ్యాదరింగ్స్, ఆటలాడుతూ మీ ఎనర్జీస్‌లో మేబీ ఇట్లాంటి పోస్ట్‌లు ఏదో పెడుతున్నారు. సో, మీకు చాలా 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 అట్రాక్ట్ అయిపోతున్నారు మీ పార్ట్నరు. బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే చేసిపోయిన పనులు మామూలుగా లేవు కదా! సో, ఏ మొఖం పెట్టుకొని మీతో అసలు ఏం మాట్లాడాలి? ఏమన్నా మాట్లాడాలన్నా మీరు ఈ ఎనర్జీస్‌లో ఉన్నారు. అసలు ఎంత రూడ్‌గా సమాధానం చెప్తారో వాళ్ళు ఊహించుకోగలరు. మీరు ఎలా వాళ్ళని టిట్ ఫర్ టాట్ ఎనర్జీస్ బిహేవ్ చేస్తారంటే కాలుకేసుకుంటామే దాంతో కొట్టినట్టుగా సమాధానం ఉంటది వాళ్ళకి తెలుసు. మీ నుంచి వచ్చేది. ఎందుకంటే మీకిచ్చిన పెయిన్ అంతా ఇంత కాదు ఆ పర్సను. అట్లాంటి పెయిన్ నుండి తప్పించుకొని బయటపడి ఈరోజు ఈ ఎనర్జీస్‌లో మీరున్నారు అనంటే తను తట్టుకోలేకపోతున్నారనమాట. ఊహించలేకపోతున్నారు. మీరింకా తనని బెగ్ చేసుకుంటూ సాడ్ స్టోరీస్, సాడ్ స్టేటస్‌లు మీ మనసుని వ్యక్తపరుస్తూ ఇండైరెక్ట్‌గా మీరు కొటేషన్‌లు, స్టేటస్‌లు, ఈ సాంగ్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఇంకా అట్లా అనుకున్నారు. అవే ఎనర్జీస్‌లో మీరున్నారు అనుకున్నారు. కానీ మీరు 360 డిగ్రీస్ టర్న్ అయిపోయారనమాట. ఊహించలా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళకి. లిటరలీ. ఇంకా జీవితం అంతా మిమ్మల్ని కన్ఫ్యూజన్‌లో పెట్టి స్టక్ చేసి జీవితంలో ముందుకు పోనీయకుండా, వాళ్ళొచ్చి అప్రోచ్ అవ్వకుండా, వాళ్ళ యాక్షన్ తీసుకోకుండా, ఏది ఒక క్లారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని స్టక్ చేసి అలా ఉంచేయాలి అనే ఉద్దేశమే ఉంది వాళ్ళకి. కానీ మీరు దాన్ని ఓవర్‌కమ్ చేసి ముందుకు వెళ్తున్నారు. అసలు తను ఊహించలేదు. సో, తనకిప్పుడు హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇదేంట్రా బాబు! ఇట్లా ఉండే పర్సను ఎట్లా ఇలా మారిపోయారు? ఎవరు తనకి గైడ్ చేస్తున్నారు? తనకెవరు అంత గైడ్ చేస్తున్నారు? తనకు అర్థం కావట్లేదు. మీకెవరో గైడ్ చేస్తున్నారు. మీరు అందుకే ఇంత మారిపోయారు అనేది తనకు అర్థమవుతుంది. మిమ్మల్ని ఈ ఎనర్జీస్‌లో మీరు ఉంటారని వాళ్ళు అసలు ఊహించలేదండి. కలలో కూడా ఊహించలేదు. మీరెంతసేపు వాళ్ళు లేకుండా బతకలేరు. వాళ్ళని వదిలి బతకలేరు. మీరు సర్వైవ్ కాలేరు జీవితంలో. ఇలానే ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు వాంటెడ్‌లీ మిమ్మల్ని అలా ఫిక్స్ చేశారు. మీ మైండ్ సెట్‌ని అలా ట్యూన్ చేశారు వాళ్ళు. వాళ్ళు వాంటెడ్‌లీ చేశారు. కానీ మీరు ఆ హిప్నటిజం నుంచి బయటకొచ్చేశారు. అది తట్టుకోలేకపోతున్నారు. సో, నెత్తి నోరు మొత్తుకొని హార్ట్ బ్రేక్ అయ్యి ఈ ఎనర్జీస్‌లో ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం బాటమ్ ఎనర్జీనే చూడండి. బాటమ్ ఎనర్జీని కర్మ ఫేస్ చేస్తున్నారు. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్నా కూడా అక్కడ హ్యాపీగా లేరు. బీభత్సమైన ఆలోచనలు, మైండ్ గేమ్ ఇంకా మైండ్‌తోనే ఆలోచిస్తున్నారు. నైట్ ఎనర్జీస్ ఎక్కువ రాకూడదు. నైట్ అంటే ప్యాషన్. ఒకవేళ మీ పార్ట్నరు ఈ ఎనర్జీస్‌లో, ఈ రీడింగ్‌లో ఎవరైనా ఒకవేళ మీ లైఫ్‌లోకి వచ్చిన నియర్ ఫ్యూచరు వాళ్ళు మళ్ళీ మీ ఎనర్జీస్‌ని, మీ పాజిటివ్ ఎనర్జీస్‌ని చూసి ఓర్వలేకపోతున్నారు. తన గ్రిప్ దాటిపోయి బయటికెళ్ళిపోయారు మీరు. తన చెయ్యి దాటిపోయి బయటికెళ్ళిపోయారు. తన బౌండరీస్ నుంచి బయటికెళ్ళిపోయారు. మిమ్మల్ని ఆపడం ఇంకా తన వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అవతల వాళ్ళ నుంచి మనకి ఒక హోప్ ఉంటుందో మనం వాళ్ళ బౌండరీస్‌లో సరెండర్ అయి ఉంటాం.
ఆ హోపే లేదు మీకు. అంతగా మిమ్మల్ని బాధ పెట్టారు. అంతగా మిమ్మల్ని మీ ఎనర్జీస్‌ని డ్రైన్ చేసేసారు. లిటరల్లీ ఎనర్జీ సక్కర్ అంటారు కదా! స్ట్రా యేసుకొని పీల్చుకున్నట్టు మీ ఎనర్జీస్‌ని పీల్చేశారు. పీల్చి పిప్పి చేసేసారు మిమ్మల్ని. అలా ఉన్న పర్సను, ఒక రోగిష్టిలాగున్న మీరు ఒక హెల్త్ ఇష్యూస్‌తో ఆహ్, ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ, ఫేస్‌లో కళ లేకుండా, ఎనర్జీ లేకుండా, అసలు ఏంట్రా ఈ జీవితం అన్నట్టు పాలిపోయి బతుకుతున్న మీరు, ఈరోజు ఎండిపోతున్న చెట్టుకి ఫుల్లుగా డైలీ వాటర్ పెట్టి, దాన్ని నవనవలాడుతూ పచ్చగా తయారు చేస్తే ఎలా అవుతుందో, మీరు ఈరోజు అలా ఉన్నారు. ఎండిపోబోతున్నా, ఇంక అయిపోయింది జీవితం అనుకున్న మీకు వాటర్ పోసి, రోజు వాటర్ పోస్తూ ఆహ్, మళ్ళీ అది న్యూగా చిగురిస్తూ ఉన్నప్పుడు ఆ పచ్చదనం ఎలా ఉంటుందో కళకళలాడుతూ అలా ఉన్నారు ఇప్పుడు మీరు. మిమ్మల్ని ఎవరో గైడ్ చేస్తున్నారు అనేది మీ పర్సన్‌కి అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఏ ఎనర్జీస్‌లో ఉన్నారో వాళ్ళు చూసారు కదా! ఎంత గుడ్డి నమ్మకమో చూడండి మీ మీద. మీరు వాళ్ళ బౌండరీస్ దాటి ఎప్పటికి బయటికి పోలేరు అనేది ఒక గుడ్డి నమ్మకం అనమాట. అంతగా డిపెండ్ వాళ్ళ మీద మీరు. సో, మిమ్మల్ని ఎవరో గైడ్ చేస్తున్నారు. సో, ఈరోజు మీరు ఇంత ఎనర్జిటిక్‌గా, ఇంత పాజిటివ్‌గా, ఇంత ఇంటెలిజెంట్‌గా, ఇంత చెరిష్మాటిక్‌గా ఎలా ఉంటున్నారు? ఏంటి రీజను? ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నావు నేను లేకుండా? ఇంక జీవితంలో వీళ్ళే పైనుంచి ఊడిపడ్డ ఆణిముత్యాలు కదా మరి. స్వాతి ముత్యాలు మరి. వీళ్ళకంటే అందగాళ్ళు, అందగత్తెలు ప్రపంచంలో భూప్రపంచంలో ఎవ్వరు లేరు. వీళ్ళ కోసం జీవితాంతం త్యాగాలు చేసుకొని వెయిటింగ్లు చేయడానికి. చాలా కోపం వస్తుంది. వాళ్ళు ఎంత మైండ్ గేమ్లు ఆడకపోతే మీ ఎనర్జీస్ని అంత గ్రిప్లో పెట్టుకుంటారు వాళ్ళు. స్టూపిడ్ ఫెలోస్. ఇదిగో అందుకే కర్మ ఫేస్ చేస్తున్నారు. కర్మ ఇంటికి కాక రేవుకి కాక మధ్యలో ఏలాడుతున్నారు అనమాట ఇప్పుడు. పిచ్చి లేస్తుంది మెంటల్. ఎట్లా ఎలా 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 ఏంటి ఏం జరుగుతుంది? తను ఎందుకు ఇంత హ్యాపీగా ఉంది? తన లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చేసారా? నన్ను పూర్తిగా వదిలేశారా? అసలు నాతో రిలేషన్ ఇంకా వెయిట్ చేయరా? తను ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు? మైండ్లో పిచ్చి లేస్తుంది తనకి. ఎంత మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే అసలు హిప్నటైజ్ చేసే వాళ్ళకి ఇలా 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 రింగులు తిరుగుతూ ఉంటుంది చూడండి, ఫ్లాష్ బ్యాక్ సినిమాలో చూపించినట్టు అలా తిరిగిపోతూ ఉందన్నమాట. ఏంటి? ఒక పక్క ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫైనాన్షియల్గా బ్రేక్ డౌన్ అయింది. ఎవరో బాగా పెట్టారు, బాగా. మీరు ఇక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనేది, లెట్ గో చేసేసారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు అనేది తనకు అర్థమవుతుంది. కానీ ఈ పిచ్చ మొహాలకి, ఈ మెంటల్ మొహాలకి అర్థం కావట్లా. ఎందుకంటే కళ్ళు మూసుకొని పోయింది. వాళ్ళ ఆలోచనలోనే మొదటి నుంచి కూడా ఇదే. స్టెప్ తీసుకోరు. వాళ్ళ ఆలోచన విధానమే ప్రాబ్లము, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్సే ప్రాబ్లము, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడమే ప్రాబ్లము, అర్థం చేసుకోవడంలోనే ప్రాబ్లము. మీరు ఒక రకంగా కన్వే చేస్తే వాళ్ళు ఇంకో రకంగా దాన్ని రిసీవ్ చేసుకొని భూతద్దుల్లా పెట్టుకొని దాన్ని పెద్ద ఓవర్ ఇమాజినేషన్స్. చూడండి, కీ ఇక్కడే ఉంది, తాళం ఇక్కడే ఉంది, డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళొచ్చు, కానీ కళ్ళు మూసుకొని పోయింది. ఒకటి అహంకారంతో పాస్లో కళ్ళు మూసుకొని పోయింది. 2 మీ ప్రేమని మీలాంటి పర్సను వదిలి తనని లెట్ గో చేసి లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతున్నారన్న ఒక టెన్షను. కాపాడుకో, తాళం తీసుకో, ఓపెన్ చేసుకో, డోర్ ది, అన్నీ తన దగ్గరే ఉన్నాయి, కానీ ఏవీ చూడలేకపోతున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని, ఇట్లాంటి దరిద్రుల్ని, నేను ఇదే మాట అంటానండి, ఇట్లాంటి దరిద్రుల్ని, ఒకటండి, అదృష్టవంతుడిని ఎవరూ దెబ్బ కొట్టలేరు, దరిద్రుడిని ఎవరూ బాగుపరచలేరు.
అష్టదరిద్రులనే చెప్పాలి మీ పార్ట్నర్ని. చిచి, ఇలా అంటే నన్ను తప్పుగా అనుకోవద్దండి, నాకు ఇక్కడ అదే కనపడుతుంది. ఎవడైనా ఎంతకాలం ఎంతకాలం ఎవరైనా ఎంతకాలం అని వెయిట్ చేస్తారు? మీ జీవితం కాదా? మీది లైఫ్ కాదా? మీకు ఎమోషన్స్, ఫీలింగ్స్ లేవా? మీ మీద డిపెండ్ అయ్యి మనుషులు లేరా? మీకు సర్కమ్స్టాన్సెస్ లేవా? అదే సొసైటీ, అదే ఫ్యామిలీ, అదే ఆలోచనలు. వాళ్ళొక్కలే కష్టపడుతున్నారా? వాళ్ళొక్కలే బాధపడుతున్నారా? వాళ్ళకొక్కరికే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? వాళ్ళదొక్కటే జీవితమా? ఈగో నీకు ఉంటే ఇక్కడ మీకు ఉంటుంది కదా సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడం కోసం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎంతకని దిగజార్చుకోవాలి? ఎందుకు దిగజార్చుకోవాలి? నిజంగా ప్రేమ అనేది ఉంటే ఇద్దరు ఒకరొకరి ఫీలింగ్స్ని, ఒకరొకరిని అర్థం చేసుకుంటారు. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు. ఒకరి ఫీలింగ్స్ని, ఒకరి ఎమోషన్స్ని ఒకరు అర్థం చేసుకొని మ్యూచువల్గా వెళ్తారు. అంతేకాని ఎంతసేపు నా మాటే నెగ్గాలి, నేను తప్పు చేసినా నేను నిన్నే బ్లేమ్ చేస్తా, నువ్వే పడి ఉండాలి, నువ్వే నాకు సారీ చెప్పాలి, నువ్వే నన్ను బతిమలాడుకోవాలి, ఏంటిది? అది రిలేషనా? అది ప్రేమనా? స్టూపిడ్ మైండ్. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. తను టోటల్లీ డిప్రెషన్లో ఉన్నారు, ఇప్పుడు హార్ట్ బ్రేక్లో ఉన్నారు, మైండ్తో ఆలోచిస్తున్నారు, తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు అనేది తనకు అర్థమవుతుంది. మీకు ఎవరో గైడెన్స్ చేస్తున్నారు, అందువల్ల మీరు ఇంత పాజిటివ్గా తయారై ఉన్నారు. తను మీకు వచ్చి ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ ఎనర్జీస్లో ఉన్నారు కదా, మీరు ఏడుస్తున్నప్పుడు వచ్చి కళ్ళు తుడిచిన పాపాన్ పోలా, మీ బాధని అర్థం చేసుకున్న పాపాన్ పోలా, మీరు నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు మీ భుజం తట్టి నేను నీకున్నాను అన్న చెప్పిన పాపాన్ పోలా. ఈరోజు మీరు ఇంత హ్యాపీ మోడ్లో ఉన్నప్పుడు ఈరోజు వచ్చి ప్రేమ కారిపోతుంది. ఇలాంటి వాళ్ళు అవసరమా? ఇంకా కర్మ అనుభవించాలి వీళ్ళు, ఇంకా తెలియాలి పడ్డ పెయిన్ ఏంటి. ఒకటి అదృష్టం గుర్తుపెట్టుకోండి, మీ వరకు చెప్తున్నాను. వాణెక్క లాంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చింది అంటే అది మీ చేసుకున్న అదృష్టం, రైట్? కాబట్టే మీరు ఈ ఎనర్జీస్లో ఉన్నారు, కాబట్టే మీ పార్ట్నరు మీ గురించి ఇదిగో ఇంత హార్ట్ బ్రేక్లో ఉన్నారు, మీ మీద ఇంత ప్రేమ పెరిగిపోయింది, ఈరోజు మీకు అప్రోచ్ అవ్వాలి, మీకు ఆఫర్ చేయాలని వెయిటింగ్ మోడ్లో ఉన్నారు, ఇంత మైండ్ పరంగా ఇంత డిస్టర్బ్డ్గా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. మీరు వదిలేసి వెళ్ళిపోయారేమో. మీరు ఈ ఎనర్జీస్లోకి రావడానికి కారణం ఎవరు? గైడెన్స్. మీకెవరో, మిమ్మల్ని ఎవరో ట్యూన్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు అనేది, అందుకే మీరు ఇంత పాజిటివ్గా ఉన్నారు అనేది మీ పార్ట్నర్ ఉద్దేశం. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, మీకు మీ పార్ట్నర్కి మధ్యన సొసైటీకి సంబంధించి ఏదో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే సొసైటీ యాక్సెప్టెన్స్ లేని ఏదైనా రిలేషనా, లేదా ఆల్రెడీ తను మ్యారీడ్ పర్సనా, లేదా ఇద్దరి మధ్య కాస్ట్ ఇష్యూస్, పెద్దవాళ్ళ రిలీజియస్ ఇష్యూస్, పెద్దవాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? సో ఏది ఏమైనా మీరు మాత్రం చాలా వండర్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు. కీప్ ఇట్ అప్. తన కర్మ తను ఫేస్ చేయనియండి. ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? రావాలి, మీ లైఫ్లోకి రావాలి అనుకునే వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఆపలేరు. రాకూడదని వాంటెడ్లీ మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోయే వాళ్ళని మీరు కూడా ఆపలేరు, రెండు గుర్తుపెట్టుకోండి. అందువల్ల దేనికి డెస్పరేషన్ వద్దు. ఏది ఎప్పుడు రాసి పెట్టుంటుందో అప్పుడే జరుగుతుంది. మీరు ఏడ్చినందువల్ల, లేకపోతే ఇంకోటి చేసుకున్నందువల్ల ఏం ఉపయోగం ఉండదు.
ఏమన్నా చేసుకుంటే రేపటికి రెండో రోజు అవుతుంది. అంతకు మించి ఏమి ప్రపంచం ఏమీ మారదు, కాలం ఏమీ మారదు, ఎవరి కోసమూ ఆగదు. గుర్తుపెట్టుకోండి. అట్లాంటి పిచ్చి ఫూలిష్ మాటలు, ఫూలిష్ ఇది చేయొద్దు. ఓకేనా? కొంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉంటారు. అక్క ఫ్రీ రీడింగ్ తీసుకోండి, మా సిచ్యువేషన్ ఇది, ఇట్లా ఉన్నాము, నువ్వు నాకు ఫ్రీ రీడింగ్ తీసుకోకపోతే నేను ఏదైనా చేసుకున్నా, నేనున్న సిచ్యువేషన్లో ఏదైనా చేసుకొని ఇదైపోతాను అదైపోతాను. అయిపోండి, ఐ డోంట్ కేర్. ఇట్లాంటి బెదిరింపులు నా దగ్గర అస్సలు పనికిరావు. రైట్? పే చేసిన వాళ్ళకి రీడింగ్స్ తీసుకోవడానికే నా దగ్గర టైం సరిపోవట్లేదు. ఫ్రీ రీడింగ్స్ అడగడంలో కూడా బెదిరింపులు. నేను ఇట్లాంటి బెదిరింపులకి ఏం బెదరను, అస్సలు లెక్క చేయను. ఏడిస్తేనే, ఆడపిల్లలు ఏడిస్తేనే నాకు కోపము. ధైర్యంగా ఫేస్ చేయండి, ధైర్యంగా ఉండండి అని చెప్తా. ఏడిస్తే ఏం రాదు, ఏడ్చే కొద్దీ ఏడిపిస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎదురు తిరగండి. ఎంతకాలం ఏడుస్తూ కూర్చుంటారు? ఎంతకాలం ఎంతమంది కోసం నేను పోతా అని పోతారు? పోండి, ఎవడికి నష్టం? ఈరోజు పోతే రేపటికి 2 అవుతుంది. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చివి నా దగ్గర పెట్టద్దు. ఇట్లాంటి అసలు అస్సలు నేను కేర్ చేయను, తీసి పక్కన పడేస్తాను. డోంట్ స్టాప్. రైట్, చూడండి. లుక్ ఫర్ ఏ సైన్. ఏంజల్, మొన్న కూడా మీకు చెప్పాను, మీ లైఫ్లో న్యూ అప్రోచ్, న్యూ సైకిల్ ఏదైనా బిగిన్ అవ్వబోతుంది, ఒక మంచి టైం మీ లైఫ్లోకి ఎంటర్ కాబోతుంది అన్నప్పుడు సంకేతాలు మీకు కనపడుతూ ఉంటాయి. సో ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు, లుక్ ఫర్ ఏ సైన్. ఆ సంకేతాలని గమనించుకోండి. సక్సెస్ మీ ముందుంది. ఓకేనా? మీరు ఎక్కడా ఆగొద్దు, డోంట్ స్టాప్, ఆగొద్దు. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్. మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి. రైట్? ఇప్పుడు చెప్పిందంతా ఎస్, ట్రస్ట్ చేయండి. ఓకేనా? మీ పార్ట్నర్ మీకు ఏం మెసేజెస్, లవ్ మెసేజెస్ పంపించారో ఒకసారి అది కూడా చూస్తాను. ప్లీజ్ ఏంజల్స్. నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. నీ నవ్వుతున్న ముఖం నన్ను అన్ని బాధల నుంచి మరిపిస్తుంది. కీప్ స్మైలింగ్. మన ఈ బంధాన్ని నేను ఇలాగే ముగిసిపోనివ్వను. తప్పకుండా ఇక ముందు జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? నేను మాత్రం నీ సంతోషాన్నే కోరుకుంటున్నా. అందుకే ఆ సంతోషాన్నే పీక్కుపోయారు. స్టూపిడ్ ఫెలోస్. ప్లీజ్, నీ నుండి నన్ను దూరంగా వెళ్ళనివ్వకు. ఇప్పుడు నువ్వు అడుక్కో వచ్చి. నేను నిన్ను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని ఇగ్నోర్ చేసి నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు నాకు తెలుస్తుంది, అనుభవించు. ఇదే చెప్పాను కదా, కర్మ అని. నాకు ఈ సొసైటీ, ఫ్యామిలీ ఎవరేమనుకుంటారో అనే చింత ఇక లేదు. నేను పూర్తిగా నీ వాడిని అవ్వాలనుకుంటున్నాను. చెప్పాను కదా ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఇక కొద్దో గొప్ప కొనుఊపిరితో ఉన్న వాళ్ళని బతికించి నీళ్లు పోసి ఇగురు పెట్టేటట్టు చేసి ఒక చెట్టుగా ఎదుగుతున్న, ఎదిగిస్తున్న, ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత చేస్తున్నప్పుడు ఈరోజు మీరు పచ్చగా కళకళలాడుతున్నారు కదా, ఇంకా బతికే ఉన్నారు కదా, పాపం ఆ కొన ప్రాణం కూడా తీసేయాల. పాస్ట్లో కొన ప్రాణం మిగిల్చిపోయారు, ఇప్పుడు రెండోసారి ఛాన్స్ ఇస్తే ఆ ఉన్నది కూడా పీక్కుపోతారు. స్టూపిడ్ ఫెలోస్. ఎందుకో ఈరోజు ఎవరి ఫ్రస్ట్రేషన్ నాకు అందుతుందో ఐ డోంట్ నో. చాలా నువ్వు నా జీవితంలో నన్ను లక్కీ చామ్వి.
ఈ మాటలు చెప్పేగా కార్మిక్ ఇష్యూస్ని హీల్ చేస్తున్నాను, అందుకే రాలేకపోతున్నాను, త్వరలోనే వస్తా. చెప్పే కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో ఉంది అని. నువ్వే నా డెస్టినీ, నిన్ను తిరిగి పొందే తీరుతాను. దట్ గాడ్. మన మధ్య అంతా సరిచేయడానికి నీ దగ్గరకు రావడానికి ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాను. సావండ్రా, మంచి టైం ఏది మంచి టైం? ఎంతవరకు? జీవితాంతం చెప్పే కదా. ఇక్కడేమో పాస్ట్లో కొన ఊపిరితో వదిలిపెట్టారు, రేపు కొన ఊపిరితో సచ్చే టైంలో అప్పుడు వచ్చి ఏం చేస్తారు? వద్దు, నాకు ఇంకేదో వస్తున్నాయి. ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారంట. ఇంకేం మంచి టైము? సర్టన్ పీరియడ్ అని చెప్పండి. మనిషిని ముందుకు పోనీయకుండా, వెనక్కి వెళ్ళనీయకుండా, మధ్యలో స్టక్ చేసి పెట్టేసి, నీ జీవితం ఒక క్లారిటీ లేదు, మా వ్యూవర్స్ జీవితాన్ని ఒక క్లారిటీ లేకుండా స్టక్ చేసి పెట్టేసి ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు? అంత పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారా? రైట్ అండి, దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమ శివాయ. మీరు ఏంజల్స్ కూడా మీకు అదే చెప్పారు, ఎక్కడా ఆగొద్దు, ఇంకెవ్వరి మాటలు వినొద్దు. ఏంజల్స్ మీకు ఏం చెప్పారో, నేనేం గైడెన్స్ చేస్తున్నానో ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. మనం కావాలి అనుకునే వాళ్ళు మన లైఫ్లోకి వస్తూ ఉంటారు, వద్దు అనుకునే వాళ్ళు మనం ఆపినా ఆగరు, వెళ్తూ ఉంటారు. దారి చేయండి, మీరు మాత్రం ఎక్కడా ఆగొద్దు. డోంట్ స్టాప్. రైట్? సక్సెస్ మీరు ఎప్పుడైతే ఈ ఎనర్జీస్లో ఉంటారో సక్సెస్ మీకు ఫ్యూచర్లో అందబోతూ ఉంది. గుడ్ టైం మీ లైఫ్లోకి రాబోతూ ఉంది. రైట్? బై ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. బై.